తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతిచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినట్టుగా సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కు 10 స్థానాల దూరంలో టీవీకే నిలిచిన తరుణంలో కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ త్వరలోనే దీనిపై ఒక స్పష్టత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు కోరుతుంది. ఈ క్రమంలో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్కు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. దశాబ్దాలుగా డీఎంకేతో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు విజయ్కు మద్దతు ఇవ్వడం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త మలుపు రాబోతుంది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమని భావిస్తున్న కాంగ్రెస్ విజయ్ వంటి యువ నేతతో జత కట్టడం ద్వారా రాష్ట్రంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విజయ్ ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ ప్రారంభించారు. తన 108 మంది ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్స్ కు తరలించారు. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు మరికొంతమంది స్వతంత్రుల మద్దతును కూడగట్టేందుకు టీవీకే వ్యూహకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ మద్దతు గనుక అధికారికంగా ఖరారైతే దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమవుతుంది. ఇటు లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పు ఇచ్చారని విజయ్ చేసిన విజ్ఞప్తిపై తగిన నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశామని కేసీ వేణుగోపాల్ తెలిపారు.